హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రీమీ చీజ్ కేక్. ఈ చీజ్ కేక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి డైజెస్టివ్ బిస్కెట్స్ కానీ బ్రిటానియా బిస్కెట్స్ కానీ ఒక 12 to 15 తీసుకుని ఈ బిస్కెట్స్ జస్ట్ బ్రేక్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇది ఫైన్ పౌడర్ కింద అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. ఈ మెల్టెడ్ బటర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి పౌడర్డ్ షుగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని అది కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ జార్ తీసుకుని ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా స్లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ హార్డ్గా ప్రెస్ చేయకూడదు, ఓన్లీ స్లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ చీజ్. ఈ క్రీమ్ చీజ్ పర్చేస్ చేసుకుందైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ చీజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన క్రీమ్ చీజ్ యూస్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అన్న వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ క్రీమ్ చీజ్ ఒక 200 గ్రామ్స్ నీట్ అండ్ క్లీన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎలక్ట్రిక్ బీటర్తో జస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఇందులోకి షుగర్ క్రిస్టల్స్ వేసుకున్నా పర్లేదు, పౌడర్ షుగర్ వేసుకున్నా పర్లేదు. దాని తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్. ఈ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్న వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా ఎలక్ట్రిక్ బీటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని యొక్క కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా స్మూత్ క్రీమ్ లాగా రావాలి. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 200 ml విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఇది ఒక 5 minutes హై స్పీడ్లో విప్ చేసుకుంటే సరిపోతుంది. విప్ చేస్తున్న మధ్యలో ఒకసారి ఆపి బార్డర్లో నుంచి సెంటర్లోకి క్రీమ్ గ్యాదర్ చేసుకుని దాని తర్వాత విప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఒక 5 minutes హై స్పీడ్లో విప్ చేసుకుంటే ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. స్పాచులా నుంచి క్రీమ్ పడిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా టెక్స్చర్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్లోకి ఈ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అప్లై చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్ తీసుకుని ఇందులోకి 3/4 వరకు ఫిల్ అయ్యేటట్టు క్రీమ్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ బ్యాగ్ అయినా యూస్ చేయొచ్చు, లేదు పైపింగ్ బ్యాగ్ అవైలబిలిటీలో లేదు అంటే డైరెక్ట్ స్పూన్తో అయినా సరే గ్లాస్ జార్లోకి క్రీమ్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ అంతా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్ ఎడ్జ్ కట్ చేసుకుని నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా గ్లాస్ జార్ మొత్తం క్రీమ్తో ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రీమ్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్తో ఫిల్ చేసుకుంటే గ్యాప్స్ ఏం లేకుండా నీట్గా ఫిల్ అవుతుంది. కంప్లీట్గా క్రీమ్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే క్రీమ్ అంతా బేస్లోకి సెటిల్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 9 to 10 స్ట్రాబెర్రీ స్లైసెస్ కింద కట్ చేసుకున్నవి వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఈ షుగర్ డైల్యూట్ అయ్యేంత వరకు ఒకసారి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా షుగర్ క్రిస్టల్స్ అన్నీ డైల్యూట్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రాబెర్రీస్ స్లైట్గా ప్రెస్ చేస్తూ స్మాష్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ స్ట్రాబెర్రీ సాస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జార్ బయటికి తీసి ఈ స్ట్రాబెర్రీ సాస్ టాప్ లేయర్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 3 layers కింద ప్రిపేర్ చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో ఒక 15 minutes పెట్టుకుని తింటే దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. కొనుక్కునే క్రీమ్ చీజ్ కేక్ కన్నా 100 times చాలా బాగుంటుంది ఈ క్రీమ్ చీజ్ కేక్. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.